నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. ఈ మధ్య కాలంలో బీటెక్ చదివే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. సో ఈ నేపథ్యంలో సంజయ్ గొడావత్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించిన అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, స్కాలర్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి అనే అనేక వివరాలు ఈరోజు మనము ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము. అంతేకాదు ఈ సంజయ్ గొడావత్ యూనివర్సిటీలో ఇతర కోర్సుల వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు అడ్మిషన్ డైరెక్టర్ అయినటువంటి బ్రహ్మారెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. సో ఎందుకు ఈ క్రేజ్ పెరుగుతుంది, ఏంటి కెరీర్ అవకాశాలు ఇందులో ఎలా ఉన్నాయి? కమింగ్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనకి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనే ఒక కలగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే అందరూ పైలట్ అనే ఒక ఆలోచన అందరికీ ఉంటుందన్నమాట. సో పైలట్ అవ్వాలి అన్నప్పుడు అది అగైన్ సిపిఎల్ అనేది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. దానికి ఒక కమిటెడ్ అవర్స్ అనేది ఉంటుంది, దానికి సంబంధించి సర్టెన్ బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా పైలట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మనకి ఏరోనాటికల్లో అనగానే ఓన్లీ పైలట్ కాదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, టెక్నికల్ సైడ్ ఉంటుంది, లేకపోతే థర్మోడైనమిక్ సైడ్ ఉంటుంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ మీరు సిపిఎల్ పైలట్ సైడ్ వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కమింగ్ డేస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీరు చూస్తే రీసెంట్గా కూడా మన ఆంధ్రలో అవ్వచ్చు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. మీరు రీసెంట్ న్యూస్ కూడా మీరు చూడొచ్చు. సో కమింగ్ డేస్లో అంటే ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన బేసిస్ అనేది పెరుగుతాయో దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది పెరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. అండ్ ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు సిపిఎల్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, టెక్నికల్ టీమ్ సైడ్ కానివ్వండి, ఏవియేషన్ డిపార్ట్మెంట్ సైడ్ కానివ్వండి. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకు ఉన్నాయి. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది కమింగ్ డేస్లో చూసుకున్నా కూడా సో జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా వరకు పెరగడానికి మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పగలను. ఓకే. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇప్పుడైతే చేస్తున్నారు కదా, ఇందులో ఇంటర్న్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఎలా ఉంటాయి? ఇక్కడ మనకేంటంటే మేడం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్స్ లేకపోతే పెయిడ్ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా స్టైఫండ్ అంటే సింపుల్గా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఎనీ ఏరోనాటికల్ చేసే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్గా సంజయ్ గొడావత్ తీసుకుందాం. సో మా సంజయ్ గొడావత్ యూనివర్సిటీ సంబంధించిన చైర్మన్ సార్కి సొంత ఎయిర్లైన్స్ ఉంది, స్టార్ ఎయిర్లైన్స్. ఇది సంజయ్ గొడావత్ యూనివర్సిటీకి సంబంధించి చైర్మన్ సార్ది. మన హైదరాబాద్లో బేస్ ఉంది, బెంగళూరు బేస్ ఉంది అనమాట. సో ఇందులో ఏంటి, స్టూడెంట్ ఎవరైతే కమర్షియల్ సిపిఎల్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, లేకపోతే టెక్నికల్ టీమ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, సో ఓవరాల్ అరౌండ్ ఒక ఏరోప్లేన్ ఎగరడానికి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అవ్వచ్చు, లేదా మెకానికల్ సైడ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ సైడ్ అవ్వచ్చు, టెక్నికల్ టీమ్ సైడ్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళకి సర్టిఫికేషన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ అలాగే స్టైఫండ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్కాలర్స్ అనేది ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఇది అడ్మిషన్ ప్రొసీజర్లో భాగంగా తీసుకునేది స్కాలర్షిప్స్ అని మనం అనుకుంటాం అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఫర్ ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్, వీళ్ళకి యూనివర్సిటీ కూడా కొన్ని స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో చదువుకునే విద్యార్థులకి కూడా మేడం. అయితే సార్, ఈ ఈ యూనివర్సిటీలో అంటే సంజయ్ గోదావత్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న క్వశ్చన్ మేడం. ఇవాళ నవ్వేడేస్ చూసుకుంటే అంటే సంజయ్ గొడావత్ యూనివర్సిటీ గురించి అనేది ఒక మెయిన్ పాయింట్ తీసుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా, ఇట్ మీన్స్ బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా టెక్నికల్ వైపుగా, కమ్యూనికేషన్ వైజ్గా, అట్ ద సేమ్ టైం నాలెడ్జబుల్గా వాళ్ళని రెడీ చేయడానికి రకరకాల అవకాశాలను కల్పిస్తుంది యూనివర్సిటీ. ఇందులో భాగంగా ఇందాక మీతో చెప్పినట్టు ఒక పాయింట్ మాట్లాడుకుందామని, ఎంతోమంది ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అందరూ కూడా
కమ్యూనికేషన్ లేక అండ్ టెక్నికల్ స్కిల్స్ లేక బయటకు వచ్చిన తర్వాత ఏదో మళ్ళీ అగైన్ జాబ్ గురించి సెర్చింగ్ చేయడం కానివ్వండి, లేదా జాబ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోవటం కానీ మనం చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఒక 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో ఈ 11 వెరైటీస్లో 6 వెరైటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, ఎథ్నిక్ క్లబ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ కానివ్వండి, ఇన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందులో భాగంగా ఏంటి అంటే ఈ క్లబ్స్లో ప్లేస్మెంట్ సెల్ అని, ఓకే, నాలెడ్జ్ హబ్ అని, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అని, సో ఇలాగ ప్రతి స్టూడెంట్ కూడా మీడియా పాయింట్ అవ్వచ్చు. సేమ్ లైక్ మీడియా పాయింట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా మీరు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో, ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అది ఇక్కడ కూర్చొని మాట్లాడాలి అంటే తను కొంచెం ఫీర్గా ఫీల్ అవుతాడు. సో ఆ ఫీర్ని పోగొట్టడానికి కూడా యూనివర్సిటీ ఏం చేస్తుంది, ఒక మీడియా పాయింట్ రెడీ చేస్తుంది. ఆ మీడియా పాయింట్లో స్టూడెంట్ జాయిన్ అవుతాడు. అందులో భాగంగా ఏమవుతాడు, స్టూడెంట్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో ఒక టాపిక్ మీద సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ముందు ఒక టాపిక్ మీద ఇతను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక 10 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన ఒపీనియన్ ఎలా ఉంటుంది, అలవాటైపోతుంది. సో ఫియర్నెస్ పోతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ ప్రతి స్టూడెంట్కి గైడ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో. అండ్ దానితో పాటు ప్లేస్మెంట్ సెల్ అని చెప్పాను. ప్లేస్మెంట్ సెల్లో కమ్యూనికేషన్ మీద డెవలప్ అవ్వడానికి అండ్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు స్టూడెంట్ ఏ విధంగా తనని మార్చుకోవాలి, లేదా ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, ఏ కైండ్ ఆఫ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా యూనివర్సిటీ నేర్పించడం జరుగుతుంది. సో వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ లాగా 20+ కంపెనీస్ తోటి, ఎంఎన్సీ కంపెనీస్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి హైయర్ అఫీషియల్స్, ఇట్ మీన్స్ హెచ్ఆర్ కానివ్వండి, ఆ టీమ్ లీడ్ కానివ్వండి, యూనివర్సిటీలో ఉన్న అఫీషియల్స్తో కానివ్వండి, అందరితోటి 20+ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి యూనివర్సిటీలో. సో ఈ విధంగా బిలో యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, మెరిట్ స్టూడెంట్ అవ్వచ్చు. మెరిట్ స్టూడెంట్ అయినంత మాత్రాన తన కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలని రూల్ లేదు, టెక్నికల్ స్కిల్ ఉండాలని రూల్ లేదు. సో బట్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ క్లబ్స్ ద్వారా ప్రతి స్టూడెంట్కి కమ్యూనికేషన్ వైజ్గా, టెక్నికల్ వైజ్గా అండ్ అలాగే ఇంటర్వ్యూస్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి, లేదా ఒక సెమినార్ ఇస్తే ఏ విధంగా అనేది స్టూడెంట్ ప్రజెంట్ చేయాలనేది కూడా నేర్పించడం జరుగుతుంది ఇన్ హౌస్ క్యాంపస్లోనే. అండ్ దీనితో పాటుగా ప్రతి స్టూడెంట్ చాలామంది మీరు ఒకటి ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటారు, అసలు మనం దీనికి అటెండ్ అయితే ఏమవుతుందో, లేకపోతే అసలు మనం ఎందుకులే వెళ్ళడం అనే ఒక కాన్స్పిరసీలో ఉంటారు అనమాట ప్రతి స్టూడెంట్ కూడా. దీనిని కూడా ఇచ్చేయడానికి ఏంటి అంటే వాళ్ళకి అల్యూమినీ ఫార్మేషన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు, గ్రూప్ డిస్కషన్స్ లాగా. అంటే మనకి యూనివర్సిటీలోనే యాంఫీ థియేటర్ సదుపాయం అనేది కల్పించింది యూనివర్సిటీ. ఇందులో కూడా ఎవ్రీ వీకు లేదా ఎవ్రీ మంత్లీ అనేది కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈవెంట్స్ కానివ్వండి, ఇలా కండక్ట్ చేసి స్టూడెంట్లో ఉన్న స్కిల్ని బయటకు తీసుకురావడానికి యూనివర్సిటీ ఎంతో కృషి చేస్తుందనేది చెప్పగలను. సో ఈ విధంగా ప్రతి స్టూడెంట్ని ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సిన వేలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్సిటీలో క్రికెట్ స్టేడియం అవైలబిలిటీ ఉంది. ఈవెన్ క్రికెట్ స్టేడియంలోనే వీళ్ళకి క్రికెట్ మ్యాట్స్ కానివ్వండి, బాక్స్ క్రికెట్ లాగా కానివ్వండి, ఇలా అరేంజ్ చేస్తున్నారు. అండ్ అలాగే స్పోర్ట్స్ క్లబ్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా హార్స్ రైడింగ్ అనేది ఇస్తుంది యూనివర్సిటీ, పేబుల్ హార్స్ రైడింగ్ వీళ్ళకి. సో అన్ని రకాలుగా అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ప్రతిదీ కూడా యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్కి అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఒకటే థింగ్, ప్రతి దాంట్లో ముందు అనేది మనం ఇన్వాల్వ్ అవ్వాలి. సో అన్నీ మన దగ్గరికి ఏది రాదు. సో మనం ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, అన్ని క్లబ్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. స్టూడెంట్ అనేది చదువుకోకుండా ప్లేస్మెంట్ రావడం అనేది గగనం. సో ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యూనివర్సిటీ అనేది ఏమేం ప్రొవైడ్ చేస్తుందో అన్నిటినీ మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడే మనం ఒక పరిణితి గల వ్యక్తిలాగా మనం రూపుదిద్దుతాం. సో అప్పుడు మాత్రమే మనకు మంచి ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంజయ్ గోదావరి యూనివర్సిటీ అనేది మహారాష్ట్రలోని కోల్హాపూర్లో ఉంది. అవునండి. రైట్. అయితే ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అన్ని సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అది ఎలా చూసుకుంటారు? సో సంజయ్ గోదావరి యూనివర్సిటీ కొల్హాపూర్, సో 165 years లష్ గ్రీన్ క్యాంపస్ మీరు చూసుకుంటే ఎక్సలెంట్. మీరు ఈవెన్ మన వీడియోస్లో కూడా చూస్తే ఎంత బాగుందో మీకే చాలా అర్థమవుతుంది. బాగుంది. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్సిటీలో బయట ఉన్నంతసేపు ఒకలా ఉంటే వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉండే ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఫెసిలిటీస్ చూసిన తర్వాత మీకు ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ నమ్మకాన్ని కూడా మేము పేరెంట్స్కి ఏ విధంగా ఇస్తున్నాము అంటే ఒక 4-5 రకాలుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఆలోచిస్తారు. అండ్ తర్వాత అసలు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా, ప్రతి ఒక్కరికి ఉండే థింగే ఇది. అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ.
సో ఇక్కడ సంజయ్ గౌడవతి యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చే భరోసా ఏంటంటే మెయిన్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో ఇక్కడ 3 ways ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. సో ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ఎంటర్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఇన్హౌస్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతారో, ఇన్హౌస్ హాస్టల్లో కానివ్వండి, ప్రిన్సెస్లో ఉన్న హాస్టల్స్ అన్ని క్యాంపస్లో ఏంటంటే ఇన్హౌస్ హాస్టల్స్ ఉన్నాయి, గేట్కి మనకి గేట్ కనుక యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి అనమాట. ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే విత్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్ పర్మిషన్ లేకోకుండా బయటికి పంపించడం అనేది జరగదు. ఈవెన్ గర్ల్ చైల్డ్ అనుకోండి, వీడియో కాల్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో వాళ్ళు అక్కడ రిజిస్టర్ ఎవరైతే అయ్యి ఉన్నారో వాళ్ళ మదర్ ఆర్ గార్డియన్ ఎవరైతే ఉంటారో ఆ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటికి పంపిస్తారు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్ అందరూ చాలా బాగా, పేరెంట్స్ కూడా చాలా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, పేరెంట్ అండ్ స్టూడెంట్ అండ్ వాళ్ళ మెంటార్ ఉంటారు, అంటే హెచ్ఓడి కానివ్వండి, వాళ్ళ మెంటార్ కానివ్వండి. సో దాంట్లో ఏంటి అంటే ఇవాళ స్టూడెంట్ అనేవాళ్ళు అటెండ్ అయ్యారా, ఎన్ని క్లాసులకు అటెండ్ అయ్యాడు, ఎన్ని ల్యాబ్స్కి అటెండ్ అయ్యారు, లేకపోతే ఎన్ని ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యారు, ఇవన్నీ కూడా అటెండెన్స్తో సహా మొత్తం వీళ్ళకి వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు వెబ్ పోర్టల్ ఉంటుందండి. ఈ వెబ్ పోర్టల్ ఏంటి అంటే ఒక క్రెడెన్షియల్ అనేది ఇస్తారు. స్టూడెంట్ ఎవరైతే అప్లికేషన్ అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ అయిపోయి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోతూ ఉంటారో వీళ్ళకి సిఆర్ఎం పోర్టల్ ఉంటుందన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు, అది పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది. దీంట్లో స్టూడెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది, సెమిస్టర్ రిజల్ట్ ఉంటుంది, లేదా వీళ్ళకి ఏదైనా ఇంటర్నల్స్ జరిగినా, ఎక్స్టర్నల్స్ జరిగినా, ఏదైనా ప్రాక్టికల్స్కి వెళ్ళినా, ఇండస్ట్రియల్ విజిటింగ్స్కి వెళ్ళినా, లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినా ప్రతిదీ కూడా ఆ వెబ్ పోర్టల్లో సో పేరెంట్ ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయ్ గౌడవతి యూనివర్సిటీ అనేది పేరెంట్కి భరోసా కల్పిస్తూ ఉంది. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అండ్ అకామిడేషన్. సో మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే అకామిడేషన్ అనేది సో ఎక్కడికి వెళ్ళినా అది కైండ్ ఆఫ్ 3 షేరింగ్ అవ్వచ్చు, 2 షేరింగ్ అవ్వచ్చు, ఏసీ ఆర్ నాన్ ఏసీ కంప్లీట్గా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ మన వాళ్ళు ఫుడ్ దగ్గర మటుకు అడ్జస్ట్ అనేది 100% అవ్వరు. సో ఉంటారు, అందరూ అని నేను చెప్పను, కానీ కొంతమంది వరకు అడ్జస్ట్ అవుతారు. బట్ చాలా వరకు ఏంటంటే మనకి తెలుగు ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే యూనివర్సిటీ ఏం చేసింది అంటే యూనివర్సిటీలో తెలుగు క్యాంటీన్ అనేది కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళకి నాట్ ఓన్లీ తెలుగు క్యాంటీన్ అండి, 3-4 వెరైటీస్ ఆఫ్ క్యాంటీన్స్ అనేది యూనివర్సిటీలో ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే మంత్లీ పేయబుల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నారా అంటే మేము ఇది ఫేస్ చేసాం లాస్ట్ ఇయర్. మేము సంవత్సరం మొత్తం మళ్ళీ తెలుగు ఫుడ్డే తినాలా అని కూడా స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, కొత్తదనం కావాలని. సో అందుకని యూనివర్సిటీ మేమంతా ఏం చేసి ఒక కమిటీ ఫామ్ చేసి సో మీకు వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఏ విధంగా అనుకుంటున్నారని అడిగామన్నమాట. సో మేము మంత్లీ మోడ్కి వెళ్ళిపోతాము. ఒక నెల వచ్చేసరికి తెలుగు ఫుడ్ తింటాము, కర్ణాటక మెస్ ఉంది కర్ణాటక తింటాము, లేదా నార్త్ మెస్సో లేదా మరాఠీ మెస్సో. సో మా ఇష్టం మంత్లీ చేంజ్ చేసుకుంటాం. దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. మీరు అలానే కంటిన్యూ చేయండి. మంత్లీ పే చేసుకుంటా మంత్లీ కార్డు తీసుకొని ఫుడ్ అనేది టేస్ట్ చేయండి. తెలుగు ఫుడ్ కావాలి కంటిన్యూ తెలుగు ఫుడ్ తినేయచ్చు. సో ఇలాగ ఫుడ్ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ యూనివర్సిటీ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే సంజయ్ గౌడవతి యూనివర్సిటీ వచ్చి మనకి అతి దగ్గరలో వెల్ ఎస్టాబ్లిష్డ్ 165 ఎకరాల్లో ఉన్న అతిపెద్ద క్యాంపస్గా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ మంచి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తూ అది దగ్గరగా అని చెప్పాను కదండి, కొల్హాపూర్ మహారాష్ట్ర. సో మన తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ హార్డ్లీ అన్న 8 to 12 hours బిట్వీన్. తెలంగాణ నుంచి అయితే ఒక 6 to 8 hours బై ట్రాన్స్పోర్టేషన్ బస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఏపీ నుంచి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కానివ్వండి, బస్సెస్ ఇలా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు. హార్డ్లీ అన్నా కూడా 8 to 12 hours వీళ్ళు వెళ్ళిపోతారు క్యాంపస్కి. ఇంకా హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 25 ఏసీ స్లీపర్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి డైలీ. ఎందుకంటే మన కొల్హాపురంగానే గుర్తొచ్చేది ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం అనమాట. సో ఈ లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం కొల్హాపూర్లో ఉండటం వల్ల సో ట్రాన్స్పోర్టేషన్ కూడా యాక్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ ఎయిర్వే ట్రాన్స్పోర్టేషన్ కొల్హాపూర్కి అవైలబిలిటీ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టార్ ఎయిర్లైన్స్ అని చెప్పాను కదండి, ఆ స్టార్ ఎయిర్లైన్స్ ఏదైతే మన చైర్మన్ సార్ ఉందో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కూడా కొల్హాపూర్కి ఉంది.
స్టార్ ఎయిర్లైన్స్ నుంచి కూడా. సో ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎటువంటి ఇబ్బంది ఏ పడాల్సిన అవసరం ప్రాబ్లమ్ లేదు. లేదు. సో ఇక కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇందాక మనం డిస్కస్ చేసాం. వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారో, వీళ్ళకి ఆల్మోస్ట్ 60% ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ 40% థియరిటికల్ ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి స్టూడెంట్‌కి అండ్ పేరెంట్‌కి కూడా ఎడ్యుకేషన్ వైజ్‌గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, యాంఫీ థియేటరు, లేకపోతే సెమినార్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ఏ విధంగా భరోసా ఇస్తున్నామో, అట్ ద సేమ్ టైం పేరెంట్కి కూడా ట్రాన్స్‌పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ అండ్ అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో భరోసా ఇస్తుంది యూనివర్సిటీ. ఇవి టు బీ క్లియర్ ప్రతి పేరెంట్‌కి ఉండే డౌట్స్ అండి. ఇది క్లియర్‌గా చెప్తున్నా. సంజయ్ గోదావత్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయాలనుకునే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జాయిన్ అవ్వాలనుకునే అవును. ముందు సో ఆ క్యాంపస్ టూర్ ఎలా ఉంటుంది, ఒకసారి విజిట్ చేసే అవకాశం ఉంటుందా? 100% ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే స్టూడెంటు విల్లింగ్ టు జాయిన్ ఇన్ సంజయ్ గౌడావత్ యూనివర్సిటీ, సో వాళ్ళకి ఏంటి అంటే యూనివర్సిటీ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి విజిటింగ్ అనేది అరేంజ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు స్టూడెంట్కి మాత్రం ఫ్రీ విజిటింగ్ ఇస్తుంది యూనివర్సిటీ. సో ఎవరైతే స్టూడెంట్ అప్లికేషన్ చేసుకుంటారో యూనివర్సిటీకి వాళ్ళకి ఫ్రీ విజిటింగ్ ఇస్తుంది ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఓకే. సో స్టూడెంటు అప్లికేషన్ చేసుకోవడం, దెన్ యూనివర్సిటీ విజిట్ చేయడం, క్యాంపస్ చూడడం, నచ్చిందా నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్, ఫీజు కట్టుకోవడం, యూనివర్సిటీలో జాయిన్ అయిపోవడం. సో ప్రతి వారానికి కానివ్వండి, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కూడా సో నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అరేంజ్ చేసేసి హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచి ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అండ్ మోర్ ఓవర్ అసలు యూనివర్సిటీ కూడా వచ్చి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఎస్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు, ఇది మనం ఏం ఎడిట్ చేసింది కాదు, ఇంకోటి కాదు. అక్కడ ఏదైతే లైవ్ వీడియో ఉందో అదే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో మీరు ఇక్కడ వీడియోలో ఏదైతే చూస్తున్నారో లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఏ విధంగా హాస్టల్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 floors క్యాంటీన్ ఉందండి అక్కడ, సెంట్రల్ క్యాంటీన్. లైబ్రరీ కానివ్వండి, ల్యాబొరేటరీస్ అయితే సిఎస్సి వాళ్ళకి కానీ లేకపోతే ఏరోనాటికల్ వాళ్ళకైతే వన్ బై వన్ వద్దాం. సిఎస్సి వాళ్ళకి చూసుకుందాం, కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ మెయిన్గా ఉండాలి. ల్యాబొరేటరీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి సిస్టమ్ ప్రొవైడ్ చేసే అవకాశం కల్పిస్తుంది యూనివర్సిటీ. డిజిటల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 500+ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఏరోనాటికల్ వాళ్ళకైతే యూనివర్సిటీలో బోయింగ్ ప్లేన్స్ పెట్టి ప్రాక్టికల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం బోయింగ్ ప్లేన్ అనేది యూనివర్సిటీలో ఉంది. అండ్ 3 చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. సో వీళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబొరేటరీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు విజిట్ చేస్తారు కదా మీకు తెలిసేది. సో ప్రతి స్టూడెంట్కి విజిటింగ్ అనేది కల్పిస్తుంది యూనివర్సిటీ. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తీసుకునే సీట్స్ కూడా లిమిటెడ్ సీట్స్ అండి. ఏ డిపార్ట్మెంట్కి చూసుకున్నా కూడా, అంటే సిఎస్సి అవ్వచ్చు, ఏరోనాటికల్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఇట్లా కైండ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా మనం లిమిటెడ్ సీట్సే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఫీల్ ఫ్రీ టు కాల్ టు కింద స్క్రోల్తో నెంబర్ ఏదైతే ఉందో కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్ చేసుకొని ఫ్రీ విజిట్ అనేది సద్వినియోగం చేసుకోవచ్చు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సిఎస్సి మీరు చెప్పారు కదా, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి మెయిన్ ఈ సంజయ్ గోదావత్ యూనివర్సిటీలో? సో ఇక్కడ యూనివర్సిటీలో తీసుకుంటే సిఎస్సిలో మేడం కోర్ సిఎస్సి, జనరల్ సిఎస్సి ఏదైతే ఉందో అది మెయిన్గా మనకు అవైలబిలిటీ ఉంది. సో నేను సిఎస్సిలో ఉండే స్పెషలైజేషన్ చెప్పే ముందు ఒక చిన్న మాట అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది నవేడేస్ చూసుకుంటే ఏఎంఎల్ అంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏఎంఎల్ తీసేసుకుంటున్నారు, లేదా సైబర్ సెక్యూరిటీ, లేదా డేటా సైన్స్, ఏఎన్ డేటా సైన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ సిఎస్సి తీసుకున్నప్పుడు స్టూడెంట్కి ఏమవుతుంది అంటే తను ఫస్ట్ ఇయర్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. సో దెన్ ఎలాంటి స్పెషలైజేషన్ నేను సూట్ అవుతాను అనేది కూడా తనకు అర్థమయ్యేది సెకండ్ ఇయర్ అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా ఏఎంఎల్ తీసుకున్నా, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా కూడా నువ్వు దాని మీదే ఫోకసింగ్గా చదవాల్సి ఉంటుంది. బట్ నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందనేది నీకు తెలియదు కదా. ఇఫ్ సపోజ్ నువ్వు ఆల్రెడీ సెర్చ్ చేసావు, లేకపోతే నీకంటూ ఒక అనాలిసిస్ ఉంది, 4 సంవత్సరాల తర్వాత పీజీలో ఏం చేయాలి, తర్వాత నేను ప్లేస్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలని ఒక ఐడియా ఉన్నప్పుడు 100% నువ్వు ఏ స్పెషలైజేషన్ కూడా దాంట్లో తీసేసుకోండి. బట్ అలాంటి ఆలోచన లేదు, ఏదో ఎవరో తీసుకుంటారనేది తీసుకోవద్దు. అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు జనరల్ సిఎస్సి తీసుకొని, ఎవరికైనా కూడా జనరల్ సిఎస్సి తీసుకొని మీరు ఎలాంటి స్పెషలైజేషన్ సెట్ అవుతారో, మీ మైండ్ అనేది దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందనేది తెలుసుకొని అప్పుడు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ థింగ్.
అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సీఎస్ఈలో మంచి మంచి అవకాశాలున్నాయి. అయితే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వేరే ఇతర కంపెనీలు ఏవేవున్నాయి మీతో కలిసి పనిచేసేటివి? ఇక చిన్న విషయం ఏంటంటేనండి, మీరు ఏదైతే అన్నారో, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇండస్ట్రీ మనకేంటంటే ఈ సంజయ్ గూడ సార్‌కి సంబంధించి 15 ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఓన్ ఇండస్ట్రీస్, నాట్ ఏ కొలాబరేటెడ్. అంటే కొలాబరేటర్. సాల్ టు సాఫ్ట్‌వేర్ వరకు సార్‌కి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ హానరబుల్ ఇండస్ట్రీ వచ్చి స్టార్ ఎయిర్‌లైన్స్ అన్నమాట. స్టార్ స్టార్ ఎయిర్‌లైన్స్. ఎయిర్‌లైన్స్. సో ఎవరైతే ఏరోనాటికల్ మేము తీసుకుంటున్న లిమిటెడ్ సీట్స్ ఉన్నాయో అందరికీ కూడా ఇంటర్న్‌షిప్స్ ఇస్తుంది యూనివర్సిటీ స్టార్ ఎయిర్‌లైన్స్‌లో కూడా. ఇవి కాకోకుండా ఇంకా బోయింగ్ కానివ్వండి, ఎయిర్‌బస్ కానివ్వండి, ఎయిర్ ఇండియా కానివ్వండి, అండ్ ఇలాగే లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్‌తో కూడా యూనివర్సిటీ కొలాబరేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే స్టూడెంట్ అనేవాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది చేయాలనుకుంటున్నారో మా యూనివర్సిటీలో, వీళ్ళకి స్టార్ ఎయిర్‌లైన్స్ ద్వారా మంచి ఇంటర్న్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ మేము కొలాబరేట్ అయిన కంపెనీస్‌లో కూడా వీళ్ళకి ఇంటర్న్‌షిప్స్ ఇవ్వడం, ఈవెన్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేయించడం. అండ్ రీసెంట్లీ కూడా మన రాజీవ్ గాంధీ మన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా హైదరాబాద్‌లో, ఇక్కడికి కూడా మన వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేయడానికి వచ్చారు రీసెంట్‌గా కూడా. ఓకే. సో వాళ్ళందరికీ కూడా ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిఫరెంట్ కంపెనీస్ తోటి ఆల్మోస్ట్ 10+ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మంచి ఇంటర్న్‌షిప్స్ అండ్ మంచి ప్లేస్‌మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో మెయిన్‌గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎంతైతే ఇంపార్టెంట్ ఉందో, దానికోసం మనం డిస్కస్ చేసిన యూనివర్సిటీలో వీళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం బోయింగ్ ఎయిర్‌ప్లేన్ అనేది యూనివర్సిటీలో పెట్టించడం, 3 ఎయిర్‌క్రాఫ్ట్స్ కూడా వీళ్ళకి మెయింటైన్ చేయించడం జరుగుతూ ఉంది. ల్యాబ్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా వీళ్ళు విజువలైజ్‌గా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందండి. సంజయ్ గోడావత్ యూనివర్సిటీ ఉంది కదా! సో ఇందులో అడ్మిషన్ కావాలనుకుంటే ప్రాసెస్ ఏంటి? ఇట్స్ ఎ సింపుల్ థింగ్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని ఎంపీసీలో 60% అనేది అగ్రిగేట్ మార్క్స్ తెచ్చుకొని ఉంటారో, సో అందరూ కూడా యూనివర్సిటీకి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్‌తో నెంబర్‌కి కాల్ చేశారు అంటే, సో హ్మ్. అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అసలు ఓవరాల్‌గా ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫీజు అనేది మనం యూనివర్సిటీలో పే చేయాల్సి ఉంటుందనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా కింద స్క్రోల్‌తో నెంబర్‌కి కాల్ చేసి అన్ని అప్లికేషన్ వివరాలు ప్రాసెస్సు, తెలుసుకోవచ్చు. అడ్మిషన్ ప్రొసీజరు అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధించి కానీ, ఇంకా డైరెక్ట్‌గా నాతో మాట్లాడాలనుకున్నా కూడా నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అడ్మిషన్ కావాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అయితే సార్ సంజయ్ గోడావత్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యెస్ మేడం. అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా! సో చాలామందికి ఫీజ్ అనేది డౌట్‌గా ఉంటుంది. సో 4 సంవత్సరాలకు సంబంధించి జనరల్‌గా ఇక్కడ మనకు డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది 60% అబోవ్ వస్తే అప్లికబుల్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్‌కి కూడా ఫుడ్ మంత్లీ పే చేసుకోవాలని చెప్పాను కదా మేడం. ఆ ఫుడ్ కాకోకుండా, ఎందుకంటే ఫుడ్‌ది ఎందుకో ప్రాబ్లమ్ అవుతుందో చెప్పా కదా! అవును. ఫుడ్‌కి సెపరేట్‌గా అనేది మంత్లీ పే చేసుకుంటారు. ఇవి కాకోకుండా 4 సంవత్సరాలకు సంబంధించి ట్యూషన్ ఫీజు కానివ్వండి, లాబొరేటరీస్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిటింగ్సు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్సు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అండ్ అలాగే డ్యూయల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్‌కి సంబంధించి కానివ్వండి, అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ అలాగే అకామిడేషన్‌లో స్టూడెంట్‌కి కావాల్సిన దోబీకి సంబంధించిన ఫీజు కూడా ఇంక్లూడింగ్ అంతా కలుపుకొని 9,60,000 రూపాయలకి యూనివర్సిటీ ఫిక్స్ చేయడం జరిగిందండి. రైట్. కంప్లీట్‌గా 4 ఇయర్స్‌కి కూడా. అది ఇంకా సో అడిషనల్‌గా మనం ఎటువంటిది పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మెస్‌కి మాత్రం మనం మంత్లీ పే చేసుకుంటే ఏ మెస్‌లో కావాలో అక్కడ తినడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే సార్ తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది అమ్మాయిలను కూడా పంపిస్తుంటారు హ్మ్. కదా! అక్కడ చదవడానికి. సో మెయిన్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. సో మీరు ఎలాంటి సేఫ్టీ ఇందాక ప్రికాషన్స్ తీసుకుంటారు? మనం డిస్కస్ చేసే 3 వేస్ ఆఫ్ సెక్యూరిటీ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈవెన్ గర్ల్ చైల్డ్ కూడా ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఈవెన్ చైర్మన్ సార్ కూడా చాలా ఎఫెక్షన్ అనేది వాళ్ళు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కేరింగ్ తీసుకుంటాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరం నుంచి వచ్చారు. ఈవెన్ మన తెలుగు పిల్లలు, ఆడపిల్లలు కూడా దాదాపు 500+ స్టూడెంట్స్ ఉన్నారు యూనివర్సిటీలో. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మేడం. మీరు చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది కూడా. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎయిదర్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్. అయితే యూనివర్సిటీలో స్పోర్ట్స్ గానీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గానీ ఏమన్నా ఉంటాయా? 100%. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! స్పోర్ట్స్ గ్రౌండ్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కానివ్వండి, వీళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంది యూనివర్సిటీ. ఇంకా ఎవరైనా స్పోర్ట్స్ ప్రకారంగా వెళ్ళాలి, ఇంకా ఆలోచన ఉన్నా కూడా ఏందంటే వీళ్ళకి క్రికెట్ అకాడమీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. బాక్స్ క్రికెట్ లాగా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది యూనివర్సిటీ. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఓరియెంటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఎందుకంటే స్టూడెంట్ అనేది ఓన్లీ ఎడ్యుకేషనే కాదు.
సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి ఈ ఫెస్టులు జరగడం కానివ్వండి, ఫెస్టులు కూడా ఏంటంటే కొన్ని నాలెడ్జబుల్గా ఉండే ఫెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ యాంఫీ థియేటర్లో ఎవరి వీక్లీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొంటూ ఉంటారనమాట, పార్టిసిపేట్ చేస్తుంటారు. సార్ సంజయ్ గోడావత్ యూనివర్సిటీలో స్టార్టప్లు కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదన్నా వీటికి ఏమన్నా మీరు సపోర్ట్ చేస్తారా? 100% అండి. ఇట్స్ అ వెరీ గుడ్ క్వెషన్. చాలా మంచిగా అడిగారు. సో, ఇక్కడ దీనికి ముందు నేనేంటంటే ఇక్కడ ఇందాక నేను ఫస్ట్ మనం డిస్కస్ చేసాం. క్లబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ అని చెప్పాను చూడండి. సో, సపోజ్ ఇప్పుడు ఎయిదర్ సీఎస్‌సి, ఈసీఈ, ఏరోనాటికల్ ఎనీ స్పెషలైజేషన్ కైండ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. సో, స్టూడెంట్‌కి అందులో ఒక యాప్ డెవలప్ చేయాలనో, ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలనో, లేదా ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలనో ఉంటుందన్నమాట. తన ఐడియాలజీని తీసుకొనెళ్ళి ఒక బిజినెస్ క్లబ్‌లో గానీ, రీసెర్చ్ క్లబ్‌లో గానీ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తాడు. హుహు. ఆ ఐడియాలజీ అక్కడున్న ప్రొఫెసర్స్‌కి గానీ, అక్కడున్న టీమ్‌కి ఎవరికైతే డైరెక్టర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్లబ్‌కి వాళ్ళకి నచ్చింది అంటే, సో, దాన్ని ముందు అనలైజ్ చేస్తారు. అనాలిసిస్ చేసి కంప్లీట్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరిగిద్దనమాట. సో, అలా చేయాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి, ఫండింగ్ ప్రకారంగా గూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. సో, యాజ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వాలి. యాజ్ ఏ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి గూడా ఆ ఐడియాలజీ డెవలప్ చేసుకోవడానికి బిజినెస్ క్లబ్ అనే ఒక అవకాశం గూడా ఉంది ఈ యూనివర్సిటీలో. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా, లేదా ఒక రీసెర్చ్ చేసి ఒక పేటెంట్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే సార్ సంజయ్ గోడావత్ యూనివర్సిటీ గురించి ఓవరాల్‌గా మా స్టూడెంట్స్‌కి కానీ, వాళ్ళ పేరెంట్స్‌కి గానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే ఇంటర్మీడియేట్ ఫినిష్ చేసుకొని ఉంటారో, ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అబౌట్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, క్లబ్స్ అవ్వచ్చు, లేకపోతే క్యాంపస్ 165 ఎకరాల క్యాంపస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. వీటన్నిటినీ కూడా ఒక అప్లికేషన్ చేసుకొని లేదా విజిటింగ్ చేసి మీరు ప్రతిదీ కూడా అక్కడికొచ్చి తెలుసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన హెచ్ఓడీస్ తోటి అనేది మాట్లాడి ఓకే, మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది తీసుకొని మంచి ప్లేస్మెంట్‌తో బయటికెళ్ళండి అని అయితే ఒక సజెషన్ చేయగలనండి. ఎక్సలెంట్ అండి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్‌కి వాళ్ళ కెరీర్ చాలా చాలా ఇంపార్టెంట్. అవునండి. సో, ఆ కెరీర్ ఇంకా బాగా రావాలంటే ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీలో జాయిన్ అయితే వాళ్ళు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి. సో, చూసారు కదా ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.